తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ కొడుకుల సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్ష మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధ, శుక్ర, శని, రాహులు, అలాగే చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఏ పనైనా సరే నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ మాట మీరు అన్నట్టుగానే ఉంటారు. అలా దూరంలోనే ఉంటారు కాబట్టి ఏ చిన్న విషయమైనా సరే ముందుకు వెళ్తుంది. ఒక పని సాధించాలి అన్న పట్టుదలతోటి మీరు గట్టిగా శ్రమిస్తారు కూడా. ఎవరో ఏదో అన్నారు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, మీకు ఏమీ రాదండం, లేదంటే మీకు ఏమీ తెలియదండం, మీరేమీ చేయలేరండం, ఇటువంటి మాటలు బంధువర్గంలో కావచ్చు, అలాగే మిత్రవర్గంలో కావచ్చు జరుగుతూ ఉంటాయి. అయితే ఎవరు ఎన్నన్నా సరే మీ ధోరణిలోని ఏ మార్పు లేకుండా కష్టఫలంట్గా మీరు కష్టపడి పైకి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే ఒకరు చెప్తే మీరు వినే రకం కాదు. అయితే చెప్పిందని మీరు వింటారు, కానీ ఆచరణ చేయరు. ఆచరణ చేయకుండా మీకు ఏది నచ్చితే అదే చేస్తారు. ఆ ధోరణిలోనే మీరు ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో అవి మేలు చేకూరుతుంది, కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక ఆలోచించి ముందుకు వెళ్ళండి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఒక స్థలం కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటారు, అది ఈ వారం నెరవేరుతుంది. అది వచ్చిన ధనంతో ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే భావనకి ఏర్పడుతుంది. అలాగే వ్యాపార నిమిత్తం వ్యాపారాన్ని విస్తరించాలి అనే యోచన చేస్తారు. ఏదేమైనా సరే నలుగురితో పాటు కాకుండా మనకు ఓన్గా కష్టపడాలి, మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి నలుగురిలోనూ అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం కంటే వ్యాపారం చేస్తే మేలు అనే ధోరణికి వస్తారు. అలాగే చిన్నగా ఒక వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తారు. అది ఈ వారం కొంతవరకు సానుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. సరే, ఫైనాన్స్ పరంగా మటుకి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు చూసుకుని వెళ్ళడం, చాలా సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి ప్రయారిటీ ఇవ్వండి. భూమి కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే వీసాకు సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఉంటాయి. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి కొంత గడ్డుకాలం అని చెప్పచ్చు. డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఒక మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, అంతా బాగుంది అని అనుకుంటారు, అది ఇబ్బంది పెట్టడం కూడా ఉంటుంది. అయితే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే విషయంలో మటుకి తొందరపడి నిర్ణయాలు కాకుండా ఫ్రెండ్స్ని కనుక్కొని పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పాలయ్యే అవకాశం కూడా లేకపోలేదు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు గొప్పల కోసం వెళ్ళి అబాస్ పాలు కాకుండా చూసుకోవాలి. అన్నీ మీకు తెలుసు, కానీ ఒక్కొక్కసారి ఆతురతో అనుకోవచ్చు, లేదంటే ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు మీరు బాగా సమర్థవంతులు, మీరు నిర్వహించగలరు అనే మెప్పు కోసం చేసి మిమ్మల్ని ముంచే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇటువంటి విషయాలు మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనప్పటికీ భగవత్ సంకల్పం వల్ల కొన్ని మంచి పనులే జరుగుతాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. మంచి స్థలం కానీ బంగారు కానీ కొనుగోలు చేస్తారు. ఈ రాశివారు ముఖ్యంగా దుర్గాదేవి అష్టోత్తరం చదవడం చెప్పదగినది. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించండి. కుబేర కుంకుమతో పూజించడం వల్ల ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం కొంతవరకు మనకు ఉండి దాని పరంగా మనకి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి వస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి.